మా హిందువులు ఏదన్నా చెప్తే నేను వాళ్ళ మీద 1% కూడా నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలన్నీ లంగ మాటలే ఉంటాయి. ఫేక్ మాటలుంటాయి. అవసరాన్ని బట్టి వాళ్ళు ఫేక్ మాటలు మాట్లాడుతా ఉంటారు. మళ్ళీ అవసరాన్ని బట్టి వాళ్ళు ఆ మాటలు మారుస్తారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా సంవత్సరంలో 365 డేస్ ఒక్క రోజు కూడా వదలకుండా ముస్లింల మీద నెగెటివ్‌గా చెప్తారు. అందరూ చెప్తారు. ఇన్‌క్లూడింగ్ నా తల్లిదండ్రితో సహా, నా తోడబుట్టిన వాళ్ళతో సహా నెగెటివ్‌గా చెప్తారు. ఇప్పుడు మార్కెట్‌లో నడిచేదేంది? హిందువుల మాటలు. ముస్లిం వాళ్ళు వండిన దాంట్లో మందులేసిస్తారు, కెమికల్లేసిస్తారు. హిందువులకు పిల్లలు పుట్టవద్దని, హిందువులు నపుంసకులు కావాలని, అందులో ఉమ్మేసిస్తారని, బాత్రూమ్ నీళ్ళతోని వండిస్తారని ఏవో చాలా చెప్తారు. మరి రంజాన్ రాంగానే ఇవన్నీ మర్చిపోతారేమోరా! అలా రెస్టారెంట్‌లో పోయి నాకి నాకి తింటారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం పిల్లల నుండి ముసలోళ్ళ వరకి. మర్చిపోతావా నీకు పిల్లలు పుట్టారని? ప్రతిరోజు బిర్యానీలు కూడా బర్రె తిన్నట్టు తినడం మొత్తం ఆడోళ్ళు, మగోళ్ళందరూ. అప్పుడు మర్చిపోతారా అందులో మందులేసిర్రని? డబుల్ స్టాండర్డ్ మాట్లాడొద్దు ఎప్పుడైనా. నువ్వన్నావా దానికి కట్టుబడి ఉండు. వాళ్ళ రెస్టారెంట్‌లోకి కూడా పో. మరి వాళ్ళ రెస్టారెంట్‌లో పోయి తిన్నావా భర్పూర్‌గా? మరి అనడం మానేయి వాళ్ళ గురించి నెగెటివ్‌గా. ఏదైనా ఒకటి ఉండాల.